ఎన్టీఆర్ నీల్ సినిమాలో అఖిల్ అక్కినేని స్పెషల్ క్యామియో ఉండబోతుందా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ. సో అఖిల్ అక్కినేని గారు మనకి తెలుసు అంటే సినిమాలు సక్సెస్ఫుల్ అవ్వకపోయినా ఆయనకున్న ఇమేజ్ ఆయనకు కంపల్సరీగా ఉంది అండ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ మంచి స్టార్ డైరెక్టర్స్ కానీ మంచి స్క్రిప్ట్స్ కానీ ఆయనకు పడకపోవడం వల్ల ఇంకా రీ లాంచ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి అని తెలుసు. బట్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఒక యంగ్ హీరో స్పెషల్ క్యామియో అయితే ఉండబోతుంది అని చెప్పి మనకైతే వార్తలు అనేవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ సంచలన న్యూస్ అన్నమాట ఇది. సో ఇందులో ఎన్టీఆర్ నీల్ గారి సినిమాలో ఒక స్పెషల్ క్యామియో అయితే ఉండబోతుంది. ఒక యంగ్ హీరో ఫ్రమ్ టాలీవుడ్ అనేది కూడా వినిపిస్తుంది. సో అందరూ అఖిల్ అక్కినేని అయ్యగారు అని చెప్పేసి ముద్దుగా పిలుస్తారు కాబట్టి అఖిల్ అక్కినేని గారు ఈ సినిమాలో ఉండబోతున్నారని కూడా చాలా మంది యొక్క ఆడియన్స్ అభిప్రాయం. అఖిల్ అక్కినేని గారు ఎన్టీఆర్ గారి సినిమాలో ఉంటే బాగుంటుందని. ఆల్రెడీ మనం మిస్టర్ మజ్ను సినిమాలో దాని యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే గెస్ట్ గా రావడం జరిగింది. సో ఆ గెస్ట్ గా వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి మన అఖిల్ కి మంచి అనుబంధం బాండింగ్ అనేది మనం చూసాము. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు అఖిల్ అక్కినేని గారి మీద ఒక చూపించే ప్రేమ ఏదైతే ఉందో ఒక తమ్ముడి భావంతో ఆయన స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. అఖిల్ అక్కినేని ఈజ్ మై ఓన్ బ్రదర్ అని కూడా ఆ మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పడం జరిగింది. అండ్ నాగార్జున గారు కూడా నా పెద్ద కొడుకు నాగ చైతన్య అనుకుంటున్నారేమో, నా పెద్ద కొడుకు తారక్, అందుకే నేను నందమూరి తారక రామారావు తారక్ బాబు అని కూడా పిలుస్తూ ఉంటానన్న ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పారు. సో అఖిల్ అక్కినేని ఈ సినిమాలో ఉండబోతున్నారా ఏంటి అనేది ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కే. బట్ ప్రీవియస్ గా మనం చూసుకుంటే అక్కినేని నందమూరి కాంపౌండ్ లో ఉన్న ఆ అనుబంధం ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి ముందుకు వస్తున్న అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అది ముందుకు తీసుకెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, నాగ చైతన్య గారు కానీ, అఖిల్ గారు కానీ. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్ హరికృష్ణ గారికి నాగార్జున గారికి మంచి అనుబంధం అయితే మనం ఆల్రెడీ సీతారామరాజు అనే సినిమా ద్వారా మనం చూడడం జరిగింది. ఆ సినిమాలో వాళ్ళిద్దరి అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా ఆప్యాయతంగా చాలా ప్రేమగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అండ్ నాగార్జున గారు కూడా చాలా సార్లు నేను తారక్ ఒక్కడనే నా కొడుకులా, నా పెద్ద కొడుకులా అనుకుంటాను. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు కూడా ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను ఇప్పటి వరకు చాలా హార్ట్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా బాబాయ్ బాబాయ్ అని పిలిచేది ఒక్క నాగార్జున గారినే అని కూడా ఆయన క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరు అనుబంధం ఏదైతే ఉందో అది కొడుకుల ద్వారా మన అఖిల్ అక్కినేని గురించి మన అందరికీ తెలిసిందే. నా పెదనాన్న అంటూ చిరంజీవి గారిని అంటారు, నా పెద్దన్న అంటూ తారక్ని అంటారు, నా ఇంకో అన్న రామ్ చరణ్ అంటారు. సో అఖిల్ గారికి అలా ఇతర ఫ్యామిలీస్ తో ఉన్న అనుబంధం అండ్ అఖిల్ గారు ఉండే చలాకీతనంతో వాళ్ళు కూడా అఖిల్ గారిని చాలా లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రీవియస్ గా మనం చూసుకుంటే సలార్ 2 టైం నుంచి అఖిల్ గారికి ప్రశాంత్ నీల్ గారికి ఉన్న బాండింగ్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ సలార్ 2లో కూడా అఖిల్ గారి క్యామియో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హోంబలే ఫిలిమ్స్ లో అఖిల్ అక్కినేని గారిది ఒక సినిమా కూడా లాక్ అయింది. ప్రశాంత్ నీల్ గారి స్టోరీ లైన్ తో ఒక కొత్త డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి శిష్యుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని కూడా తెలుస్తోంది. సో ప్రశాంత్ నీల్ గారితో కూడా అఖిల్ అక్కినేని గారి సినిమా ఇంకోటి ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు మనం. అండ్ ఈ యొక్క ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిది డ్రాగన్, అది ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు, ఎన్టీఆర్ నీల్ అని తెలుసుకుంటున్నాము. సో ఆ డ్రాగన్ అనేది ఫ్యూచర్ లో రివీల్ అవబోతోంది, ఇదే టైటిల్. సో ఆ టైటిల్ మీద ఎన్టీఆర్ నీల్ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాలో అఖిల్ గారి క్యామియో ఏదైతే ఉందో అది చాలా బీభత్సం క్రియేట్ చేయబోతుందని కూడా తెలుస్తుంది. సో ఆ క్యామియో కూడా చాలా బాగుంటుంది. అండ్ కాంబినేషన్ సీన్స్ వైజ్ ఎన్టీఆర్ తమ్ముడిగా కూడా అఖిల్ కనిపించబోతున్నాడు. ఒక 5 to 10 minutes అనేది కూడా తెలుస్తుంది. ఆ యంగ్ హీరో అఖిల్ గానే ప్రకటిస్తున్నారు చాలా మంది. అధికారికంగా ఇంకా ఎవరు చెప్పరు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఆ యంగ్ హీరోని చూడాల్సిందే. ఆ యంగ్ హీరో మటుకు అఖిల్ అనే సూచనలు అయితే బాగా వినిపిస్తున్నాయి. అండ్ ఏదైతే బాండింగ్ ఉందో ప్రశాంత్ నీల్ గారికి అఖిల్ గారికి ఆ బాండింగ్ అనేది ఈ ఒక్క ఫిలిం తో చాటుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. అండ్ దాంతో పాటు సలార్ 2లో ప్రభాస్ గారితో కూడా అఖిల్ గారు కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎంతవరకు దూరం తీసుకెళ్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత బాగుంటుందో అని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ నీల్ ఏదైతే ఉందో ఆ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ సినిమా వస్తే
తగలబడిపోతుంది. ఆంధ్ర సీడెడ్ అంతా కంప్లీట్గా స్మాష్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మామూలు హైప్ లేదు ఆ సినిమాకి. అండ్ నీల్ గారి యొక్క విజన్ మనకు తెలిసిందే, ఎంత బొగ్గుతో సినిమా తీస్తాడో అంతే పర్ఫెక్ట్ టాప్ నాచ్గా సినిమా అయితే తీస్తారు. సో దేవరా కూడా వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ. సో ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లా మారబోతుంది. అండ్ అఖిల్ గారు ఈ సెలబ్రేషన్ కి ఒక లైట్ అందించే ఒక టార్చ్ బెరర్ గా కూడా మనం అనుకోవచ్చు ఈ సినిమాకి. సో ఈ యొక్క క్యామియో అఖిల్ గారిది ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారు అఖిల్ గారు కలిస్తే బాగుంటుందని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అఖిల్ గారికి ఉన్న అన్నదమ్ముల బాండింగ్ అనేది ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ యొక్క క్యామియో ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందని మీరు అనుకుంటారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.